కేటీఆర్కి అధికారం కోల్పోయినాక పిచ్చిలేసింది కాబట్టి వాడు ఏం మాట్లాడుతున్నా వానికి అర్థమవుతలేదు. ఇదే కేసీఆర్ని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఏం మాట్లాడిండు, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు సీట్లు తక్కువ ఉన్నాయి, బై మిస్లో ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు కనుక టీఆర్ఎస్లోకి వెళ్ళి మనోళ్ళని గుంజుకుంటే మనం ఆగమైపోతాం, మన పార్టీ కులబడిపోతుంది అని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలను అలా తీసుకున్నాడు. మరి వాళ్ళ సిగ్గుశరం ఉందా కేసీఆర్కి ఏమన్నా? ఆయన కొడుకు ఎట్లా పోయి కోర్టులో కేసేసిండబ్బా? టీఆర్ఎస్లోకి వెళ్ళి ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు జాయిన్ అవుతాడు. భయ్ నీ కాంగ్రెస్లో మీ దగ్గర దమ్ము లేక మీ వాళ్ళని ఆపుకోలేకపోతున్నారు అని మాట్లాడాడు కేసీఆర్. నీ ఎమ్మెల్యేలను నువ్వెట్లా, మా ఎమ్మెల్యేలను నువ్వెట్లా తీసుకున్నావు? నీ ఎమ్మెల్యేలను మేము తీసుకున్నాం. మేము తీసుకోలే, మీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఎందుకు వచ్చారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ పథకాలు, సంక్షేమ పథకాలు, రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన నచ్చి టీఆర్ఎస్లో ఈ పుండాకోర్ల రాజకీయం నచ్చలేక వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మేమేం గుంజుకోలే వాళ్ళను, మేమేం రర్రా బాబు అని వాళ్ళని గేట్ ఓపెన్ చేయలే. వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. మీరు ఎట్లా మాట్లాడారో మేము కూడా అట్లే మాట్లాడతాం. మీకన్నా తక్కువేం తినలే. మీ ఎమ్మెల్యేలను దాచుకునే పరిస్థితులలో మీరు లేరు, మీ ఎమ్మెల్యేలను మీరు కాపాడుకునే స్థితిలో లేరు. కాబట్టి వాళ్ళకు మీ దగ్గర భద్రత లేదు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి వాళ్ళ ఇళ్ళకి వచ్చారు. బరాబర్ ఇళ్ళనే ఉంటారు, ఏమాత్రం కూడా సందేహం లేదు. 10 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా అధికారంలో ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు పీకేది ఏమీ లేదు. వాడు ఆడుండే ఏం పీకుతాడు, వీడికొచ్చి ఏం చేస్తాడు. కానీ బీఆర్ఎస్ ఆల్రెడీ బీజేపీకి అమ్ముడు పోయింది. బీజేపీకి అమ్ముడు పోయే మొన్న కూడా మీరు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మీరు ఎవరు కోటేశ్వర సార్ అని కేటీఆర్ని అడిగితే మమ్మల్ని అయితే ఇప్పటిదాకా ఎవరు ఏం అడగలేదన్నారు. మిమ్మల్ని ఎవడు వీక్తుండ, ఎవడు పిలుస్తుండు అని ఎవరు దేక్తలేడు. వాడు బాధ ఏంటంటే రాష్ట్రంలో ఎవరు దేక్తలేడు, ఢిల్లీలో ఎవరు దేక్తలేడు. ఎవరు దేకలేకనే వాడు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నా అర్థమైతలేదు. జర ఒళ్ళు దగ్గరలో పెట్టుకొని మాట్లాడుకోమని చెప్తా ఉన్నాం. ఒళ్ళు మనిషి ఏదో నోరు ఉంది కదా, నరం లేని నాలుక కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నాలుక బయట గుంజి కొండ నాలుకతో సహా కడిగేస్తామని చెప్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.